హాయ్ గాయ్స్, వెల్కమ్ టు టిఎఫ్ఐ స్టోరీస్. మరో కొత్త స్టోరీతో మీ ముందుకు వచ్చాను. అందుకంటే ముందు మీరు ఇంకా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్, మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా నటించిన పుష్ప 2 భారీ అంచనాల మధ్య ఈ నెల 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అనుకున్న దానికన్నా ఎక్కువగానే కలెక్షన్లు కొల్లబడుతుంది. తెలుగుతో పాటు దక్షిణాది ప్రేక్షకుల కన్నా ఉత్తరాది ప్రేక్షకులకు ఈ సినిమా బాగా ఆదరిస్తున్నారు. అందుకు నిదర్శనం ఈ సినిమాకు ఉత్తర భారతదేశంలో వస్తున్న కలెక్షన్లే. తెలుగులో కన్నా ఎక్కువ కలెక్షన్లు హిందీలోనే వస్తున్నాయని ట్రేడ్ పండితులు విశ్లేషిస్తున్నారు. ఏపీ, తెలంగాణలో టికెట్ ధరలు అధికంగా ఉండడంతో సోమవారం నుంచి నిర్మాతలు వాటిని తగ్గించారట. 6 రోజులకే 900 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి 1000 కోట్ల దిశగా దూసుకు వెళ్తున్న క్రమంలో పుష్ప 2పై అనూహ్యంగా దెబ్బపడింది. ఈ సినిమా థియేటర్ ప్రింట్ యూట్యూబ్లోకి వచ్చేసిందట. గోడ్స్ అనే యూట్యూబ్ ఖాతాలో ఈ సినిమా ప్రింట్ విడుదలైంది. అక్కడి ప్రేక్షకులు ఆ సినిమాను బ్రహ్మరథం పడుతున్న తరుణంలో ఇలా ప్రింట్ బయటకు రావడంపై చిత్ర యూనిట్ షాకుకు గురైంది. భారీ వసూళ్లతో దూసుకుపోతున్న ఈ సినిమాకు ఇలా దెబ్బపడడంపై నిర్మాతలు ఇలా చేసిందెవరా అనే కోణంలో పోలీసులను ఆశ్రయించినట్లు తెలుస్తోంది. లాంగ్ రన్ లో ఈ సినిమా ఎన్ని వేల కోట్లు సాధిస్తుందనే విషయంపై ట్రేడ్ పండితులు అంచనాలు వేస్తున్నారు. బాహుబలి 2ను దాటుతుందని కొందరంటుంటే ఇది దాటే క్రమంలో కేజీఎఫ్, కల్కి సినిమా రికార్డులను బద్దలు కొట్టేయనుంది. ఆ తర్వాత ఆర్ఆర్ఆర్ రికార్డులను అధిగమించాల్సి ఉంటుంది. వాటి తర్వాత బాహుబలి 2 ఉంది. ఈ సినిమాకు ఇండియాలో దాదాపు 1800 కోట్లు వచ్చాయి. దంగల్కు ప్రపంచవ్యాప్తంగా 2000 కోట్లు వచ్చాయి. వీటిని పుష్ప 2 అధిగమిస్తుందా లేదా అనే ఉత్కంఠ ఇప్పుడు బన్నీ అభిమానుల్లో నెలకొంది. ఖచ్చితంగా వాటిని కూడా బద్దలు కొడదామనే బన్నీ అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. దీనిపై మీ కామెంట్ ఏంటో కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.